హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేయాలో మనం ఛానల్లో చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా ఒక 12-13 డ్రై చిల్లీస్ వేపుకోండి. తర్వాత ఒక స్పూన్ కోకోనట్ పౌడర్, అది కూడా స్టవ్ మీద పెట్టి వేపుకోండి లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు. తర్వాత ఒక టేబుల్ స్పూను ధనియాలు తీసుకొని వేపుకోండి, లైట్గా వేపుకోండి, మరి ఎక్కువ వేపుకోవద్దు. సో ఇప్పుడు చెక్క, లవంగ, ఇలాచి ఈ వీడియోలో చూపించినన్ని తీసుకొని వేపుకోండి. ఒక టేబుల్ స్పూన్ గసాలు కూడా తీసుకొని వేపుకున్నాను. ఈ లోపల ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను నేను. ఆనియన్స్ ఒక 2 బిగ్ సైజు కట్ చేసి పెట్టుకోండి. పక్కన కట్ చేసుకున్న తర్వాత ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని వేపుకోండి. ఈ వేగ లోపల నేను ఒక 3 టమాటాస్ కట్ చేసేసి మిక్సీకి పట్టేసుకుంటాను పేస్ట్కి. ఈ లోపల కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసేయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేయండి. ఒక 2 మినిట్స్ వరకు వేపుతూ ఉండండి అలా. ఈ లోపల నేను మసాలా అన్నీ తయారు చేసుకున్నా కదా, ఎండుమిరపకాయలు, ఇలాచి, చెక్క, లవంగ, ధనియాలు, కొబ్బరి, ఇవన్నీ నేను మిక్సీకి కూడా పట్టేసుకొని పౌడర్ రెడీ చేసేసుకుంటాను. సో ఇలా అన్నీ వేగిన తర్వాత పౌడర్ రెడీ అయిపోయింది. ఇలా అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేస్తుండండి. ఇలా ఒక 2 మినిట్స్ బాగా కలపండి. సో కొంచెం మగ్గుతున్నట్టు బాగా అనిపిస్తే అప్పుడు టమాటా పేస్ట్ వేసేసేయండి. కోర్స్గా చేసుకోండి, కొంచెం పర్లేదు, మరీ పేస్టీగా కాకుండా కొంచెం కోర్స్గా చేసుకోండి, పర్లేదు. ఇలా వేపుకోండి. ఇది ఒక 2-3 మినిట్స్ బాగా ఆ స్మెల్, టమాటా స్మెల్ అంతా పోవాలి, పచ్చి స్మెల్. టమాటాలు కొంచెం బాగా వేగాలి. కొంచెం ఆయిల్ కూడా పైకి వచ్చేంత వరకు వేపుతూ ఉండండి, ఒక 3 మినిట్స్ వరకు. ఇలా వేపుతున్న తర్వాత కొంచెం ఇలా చూడండి, ఇప్పుడు కొంచెం దగ్గరికి వచ్చేసింది. మసాలా పేస్ట్ అంతా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు 1 కిలో బోన్లెస్ చికెన్ తీసేసుకొని వేసేసుకుంటున్నాను. ఇందులో వేసుకొని బాగా కలపండి. మసాలా అంతా బాగా మిక్స్ అవ్వాలి. ఒక 3-4 మినిట్స్ వరకు ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత నేనైతే లిడ్ పెట్టేసుకుంటాను. కానీ బాగా మిక్స్ చేయాలండి, మొత్తం మసాలా అంతా బాగా పట్టాలి. బాగుంటుంది ఈ రెసిపీ, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సో లిడ్ పెట్టుకోండి. ఉడికే లోపల నేను మీకు ఒకటి చూపిస్తాను. మా ఇంట్లో మనీ ప్లాంట్ చాలా త్వరగా గ్రో అవుతుంది, మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అలా గ్రో అవుతూ పైనుంచి వెళ్ళింది. అలా గ్రో అవుతూ ఒక స్క్వేర్గా ఫామ్ అయిపోతుంది. అక్కడి వరకు ఎండ్ అయిందండి. ప్రస్తుతానికి మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకే అండి, ఇప్పుడు చికెన్ బాగా ఉడికింది. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. బాగా మసాలా కూడా బాగా వేగింది. సో అలా వేగిన తర్వాత నేను ఇప్పుడు ఇంకొంచెం మసాలా పౌడర్స్ యాడ్ చేసుకుంటాను. ఇంకా కొంచెం మంచి టేస్ట్ రావడానికి, కొంచెం స్పైసీగా ఉండడానికి. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఒక 2 బిర్యానీ ఆకులు వేసానండి. బాగా కలపండి. తర్వాత పసుపు, ఒక 2 స్పూన్లు కారం వేసుకుంటాను. మీకు మరీ ఎక్కువ కారం అయిపోతుంది అంటే 1 స్పూన్ వేసుకోండి చాలు. మనం ఆల్రెడీ ఎండుమిరపకాయలు కూడా బాగానే వేసుకున్నాము. సో దాన్ని బట్టి మీరు కారం వేసుకోండి. అలా బాగా మిక్స్ చేయండి. ఒక 2 మినిట్స్ వరకు మొత్తం ఇలా కలుపుతూ ఉండండి. ఒక 3-4 మినిట్స్ కలిపిన తర్వాత ఒక 3-4 మినిట్స్ అలా వదిలేసేయండి, మగ్గుతూ ఉంటుంది. తర్వాత నేనైతే వాటర్ వేసుకుంటాను కొంచెము, మరీ గట్టిగా లేకుండా కొంచెం వాటర్ వేసేసుకుంటాను. అలా కలపండి ఒక్కసారి.
ఇంకా రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇలా బాగా ఉడికించిన తర్వాత సాల్ట్ వేసుకోండి కొంచెము. నేనైతే ఒక 2.5 స్పూన్స్ వేసుకున్నాను. మీకు తగినంత చూసి వేసుకోండి. అలా ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేసేయండి. ఓకే అండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చికెన్. సో ఒక్కసారి అలా అయిపోయిన తర్వాత కలిపేసి నేనైతే కొత్తిమీరని ఇంకా నేను గార్నిష్ చేసేస్తాను చివరిలో. బాగా ఉడికిపోయింది చికెన్ కూడా. చికెన్ ఇలా మొత్తం గార్నిష్ చేసేయండి. అండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం, మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మీకోసం ఎంత మంచిగా తయారు చేసి పెట్టాను, డెకరేట్ చేసి పెట్టాను. ఓకే అండి, సీ యూ నెక్స్ట్ టైం. బాయ్.